ముఖం పూజయామి. సునేత్రాయై నమః. మీ దగ్గర ఉన్నటువంటి 2 పుష్పాలను తీసుకుని ఆ కలశం యొక్క మొదటి పాదం దగ్గర ఆ పుష్పాన్ని పెట్టి మహాలక్ష్మీ నమః, వరలక్ష్మీ దేవి నమః. విష్ణుపత్నేందిరేతి యన్నామాని స్మృతి పరిపణాన్యవర్తయంతో నావర్తంతే దురితపవన ప్రేరితే జన్మచక్రే పాద్యం సమర్ప అని చెప్పండి మీరందరూ కూడా. పాద్యం సమర్పయామి అని చెప్పి మీకు అష్టోత్తర నామం వస్తే, లక్ష్మీ అష్టోత్తరం వస్తే చెప్పుకోవచ్చు. ఒకవేళ రాకపోతే మహాలక్ష్మి నమః అంటూ అమ్మవారి కలశం మీద కుంకుమతో పూజ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కుంకుమతో పూజ అయిపోగానే ధూపం అమ్మవారికి ఇస్తాం. సర్వాగారస్థిరసముదయాం సంపదం నిర్విశంతి. మహేంద్రః పద్మేతాసాం పరిణతిరసో భావనేశైస్పదీయైః అగ్రే భర్తస్సరజమయే భద్రపే. ఇప్పుడు ఇంతకుముందు వినాయకుల వారికి మీరు ఎలా చేశారో అలానే పాద్యం, అర్ఘ్యం, ఆచమనం అని 3 సార్లు మనం నీళ్ళని వరుసగా చూపించి వేరే పాత్రలో పోసుకుంటాం మనం. ఆ తర్వాత అమ్మవారికి స్నానం అని చెప్పి మళ్ళీ నీళ్లు చల్లుతాం. ఆ తర్వాత వస్త్రం అని అంటాం కదా, వస్త్రం అని మీరు కలశం మీద పెట్టిన మధ్యే గృహ్య త్రిగుణఫలకం నిర్మితస్థానభేదం విశ్వాదేశ